ఈ వ్యక్తి ఏ పామరుడు కాదు, ఏ అజ్ఞాని కాదట. ఇతనికి ఇచ్చినటువంటి క్వాలిటీస్ ఏంటంటే, ఇతడు జ్ఞానము కలిగిన వాడు, సకల విద్యలలో ప్రావీణ్యత కలిగినటువంటి వాడు, అలాగే తత్వజ్ఞానము తెలిసిన వాడై సకల విద్యా ప్రావీణ్యతను జ్ఞానము కలిగినటువంటి వాడు, అలాగే లోపము లేని సౌందర్యమును కలిగినటువంటి వాడట. ఎన్ని క్వాలిటీస్ దానియేలులో ఉన్నాయి. దానియేలు కూడా ఏమీ తీసివేయడానికి తక్కువైనటువంటి వాడు కాడు. ఇన్ని విషయాల్లో జ్ఞానము కలిగిన వాడు, అందములోను జ్ఞానములోను సకల విద్యలందు ప్రావీణ్యత కలిగినటువంటి వాడు, ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తికి రాజు తినేటువంటి భోజనాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఎందుకోసం అంటే, రాజు దగ్గర ఉండాలి అంటే వారు కూడా ఇంకా రాజుకు తగ్గ మనుషులుగా కనబడాలని రాజు యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఎందుకు వద్దు అంటున్నాడు? ఇతని యొక్క ఆలోచన ఏమిటంటే, రాజుకు తీసుకొచ్చేటువంటి భోజనము కాబట్టి ఎరిగినటువంటి దానియేలు, ఇదిగో రాజనగరానికి వచ్చాను. ఎందుకోసం వచ్చాను? నేను సకల విద్యలందు ప్రావీణ్యత కలిగిన వాడిని తీసుకొని వచ్చారు, నేను అందము కలిగినటువంటి వాడిని తీసుకొని వచ్చారు, నేను జ్ఞానము కలిగిన వాడిని చెప్పని తీసుకొని వచ్చారు. కాబట్టి రాజు భోజనము ఎవరు దాన్ని త్రోసివేయగలుగుతారు? ఒక ముఖ్యమంత్రి పక్కన మీకు కనుక భోజనాన్ని ఏర్పాటు చేస్తే మీరు ఎంత ఘనంగా ఎంచుకొని, నేను ఈరోజు ముఖ్యమంత్రితో కూర్చొని ఆహారం తిన్నాను అని చెప్పానని ఎంత ఘనతగా చెప్పుకుంటాం. ఒక రాజు తను తినేటువంటి ఆహారాన్ని ఏ జ్ఞానము కలిగినటువంటి దానియేలు ఉన్నాడో ఆ దానియేలుకు కూడా పెట్టమన్నాడు. ఇప్పుడు దానియేలు చెప్తున్నటువంటి మాట ఏమిటి? మరియు రాజు తాను భుజించు ఆహారమును ఉండియు తాను పానము చేయు ద్రాక్షరసమును లో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరాలు పోషించినటువంటి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టమని ఆజ్ఞ ఇచ్చిన. 3 సంవత్సరాలు ఇదే ఆహారమును పెట్టి పోషించాలని చెప్పానని నపుంసకుల యొక్క అధికారికి అతడు ఆజ్ఞ జారీ చేశాడు. ఇప్పుడు దానియేలు ఏమంటాడు? ఇదిగో రాజు తినేటువంటి ఆహారం నాకు వచ్చింది కదా అని చెప్పని ఆతృతతోటి తినడానికి అతడు ఇష్టపడడం లేదు. ఏమంటాడు అక్కడ? రాజు భుజించు భోజనము పానమును ద్రాక్షరసమును పుచ్చుకొని తనను అపవిత్రపరచుకొనకూడదని అదండి దానియేలు ఉద్దేశించాడట. తనను అపవిత్రపరచుకొనకూడదని పెట్టారు కదా అని చెప్పని తీసుకొని తినాలని ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు దేనిని జయించాలని దానియేలు ఇష్టపడుతున్నాడు అంటే, ఆ తిన్న ఆహారం ఎక్కడికి వెళ్తుంది? శరీరంలోకి వెళుతుంది కనుక ఇప్పుడు దేన్ని జయించాలని కోరుకుంటున్నాడు దానియేలు? శరీరాన్ని జయించాలని కోరుకుంటున్నాడు. ఇందాక యోబు ఎవరిని జయించాడు? అపవాదిని జయించగలిగాడు. దానియేలు తన శరీరాన్ని జయించడానికి తన భక్తిని కనపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నోవహను గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, నోవహను అనేటువంటి వ్యక్తి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6-7 వచనాలు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు
తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. చాలండి. నోవహు దేవుని చేత పంపబడినటువంటి వ్యక్తి. ప్రజలందరూ కూడా వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి తలంపులు కేవలము చెడ్డవిగా ఉన్నటువంటి మనుషులతో అతడు జీవిస్తూ వచ్చాడు. చాలా రోజులు ప్రయాసపడి వారికి ప్రకటన చేస్తూ వచ్చాడు. అయ్యా, మీ జీవితాలను మార్చుకోండి, మీ ఆలోచనలు మార్చుకోండి, మీ మార్గాలను మార్చుకోండి. ఇదిగో జల ప్రళయం రాబోతా ఉంది కాబట్టి మీ యొక్క జీవితంలో మార్చుకోమని చెప్తా ఉంటే 6 నెలల మీద నడుస్తూ ఉన్నటువంటి వారికి ఇక్కడ దాకా జల ప్రళయం వస్తుందా అన్నటువంటి ఆలోచనతోటి వెర్రివాడిగా కనబడ్డాడు నోవహు. నోవహు చెప్తున్నటువంటి మాటలు ఏమాత్రం కూడా లెక్క చేసిన వారు కాదు, ఏమాత్రం పట్టించుకున్న వారు కాదు. నోవహుకు చెప్తున్నటువంటి మాటలను పెడచెపిన పెట్టినటువంటి వారు ఎందరో ఉన్నారు. ఇప్పుడైనా సరే అయ్యా, దేవుని యొక్క 2వ రాకడ రాబోతా ఉంది, అది భయంకరమైనది. ఆయన వస్తే ఈ భూమి మీద మనకు మనుగడ సాధ్యం కాదు. కాబట్టి నమ్మి రక్షింపబడి బాప్తిసం పొందండి అని చెప్పానని ప్రకటన చేస్తూ ఉంటే ఈ పాస్టర్ గారికి ఏ పని పట్టలేదు కాబట్టి ఈ మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడని చెప్పానని జ్ఞానవంతులైనటువంటి వారు చెప్తున్నటువంటి వ్యక్తిని అజ్ఞానిగా తలంచుకుంటూ బ్రతుకుతూ ఉన్నా ఈ దినాలలో. ఆ దినాల్లో కూడా అలాగే నోవహు చెప్తా ఉన్నాడు, వారి పాటికి వారికి ఆ మాటలు పెడచెవును పెడతా వస్తూ ఉన్నా. అయితే నోవహు చేసిన పని ఏంటి అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట మనం ఆలోచన చేస్తే, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారిని రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి, నేరస్థాపన నువ్వే చేశావు. మనం అంటాం కదా చాలాసార్లు, నా నష్టానికి కారణం నీవే, నా కష్టానికి కారణం నీవే, నేను ఈ రోజులో ఈ స్థితిలో ఇంత దయనీయంగా ఉండటానికి నీవే అని ఆ మాటని ఎవరి మీద వేస్తాం, ఇక ఆ భారం అంతా కూడా వాళ్ళే మోయాల్సిందే. మనం నష్టపరిస్తే నన్ను నష్టపరచడానికి నీవే మొదట కారకుడివి, నా జీవితం నాశనం అయిపోవడానికి నీవే అని మనం ఏ విధంగా అయితే మన నష్టాన్ని గురించి ఎవరి ముందైతే నేరస్థాపన చేస్తూ ఉంటామో, ఇక్కడ ఉన్నటువంటి ఈ మాటను మనం ఆలోచన చేస్తే, ఓడను సిద్ధము చేసెను, అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. చాలండి. లోకము మీద నేరస్థాపన చేశాడు. నేరస్థాపన. వాడు ఇప్పుడు జలప్రాయంలో ఉన్నాడు, నోవహేమో ఓడలో ఉన్నాడు. ఓడలో ఉన్నటువంటి నోవహు ఇప్పుడు వారిని నేరస్థాపన చేస్తూ ఉన్నాడు. నేను చెప్పిన మాట ఏనాడైనా మీరు విన్నారా? నేను చెప్పిన రోజులు నన్ను మీరు లెక్క చేయలేదు, నా మాటను మీరు పట్టించుకోలేదు, నన్ను చులకనగా చూశారు, నన్ను అజ్ఞానిగా గమనించారు. ఇప్పుడు నోవహు ఏం చేస్తున్నాడు తెలుసా? లోకం మీద నేరస్థాపన చేస్తున్నాడు. మీ నష్టాన్ని మీరే కొని తెచ్చుకున్నారు, మీ కష్టానికి కారణం మీరే. ఒక్కరోజైనా మీ చెప్పినటువంటి మాటకు అవకాశం ఇచ్చారా అని చెప్పనని నోవహు ప్రజల మీద, లోకము మీద నేరస్థాపన చేసేటువంటి దినాన నోవహు లోకాన్ని జయించిన వాడై ఉన్నాడు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. లోకమంతా కూడా జలప్రళయంలో కొట్టుకుని పోతూ ఉంటే నోవహు కుటుంబం మాత్రమే ఓడలో ప్రవేశించిన వారుగా ఉన్నారు. దీన్ని బట్టి
లోకమును జయించిన వాడిగా నోవహును మనం చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబు దేన్ని జయించాడు? అపవాదిని జయించాడు. దానియేలు శరీరాన్ని జయించాడు. నోవహు లోకాన్ని జయించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను చేరి ఉన్నటువంటి ఉద్దేశము, ఈ మూడింటిలో మనము జీవితాన్ని పొందాల్సిన వారమై ఉన్నాం. ఎలాగా అనంటే చదువుదాం ఒక మాట. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. లోకమును జయించినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నటువంటి నోవహు కనబడుతూ ఉన్నాడు. నోవహు లోకాన్ని జయించాడని చెప్పని మనం వింటూ ఉన్నాం. మనము వేటిని జయించాలి అన్నప్పుడు ఈ లోకములో ఉన్నటువంటి వాటి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మనము కూడా లోకమును జయించాల్సిన వారమై ఉన్నాం. అయితే ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను మనము ప్రేమించకూడదట. లోకాన్ని జయించాలి అని అంటే లోకములో ఉన్న వాటిని మనం ప్రేమించకూడదు. ప్రేమిస్తే జయ జీవితం మన జీవితంలో కనబడదు. చాలామంది లోకాన్ని ప్రేమించి గమ్యాన్ని చేరలేని వారు ఎందరో ఉన్నారు. కాబట్టి జయ జీవితాన్ని మనం పొందాలి అని అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోకములో ఉన్న వాటిని మనం వేటిని కూడా ప్రేమించడానికి వీల్లేదు. ఆయన అంటాడు, ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. చాలండి. లోకమును దాని ఆశయు గతించిపోతుంది. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. గొప్పవారిగా కనబడాలనుకుంటాం, శరీరం కోరుకున్నది చేయాలనుకుంటూ ఉంటాం, కళ్ళకు కనబడిన దాన్ని కోరుకుంటూ ఉంటాం. ఈ లోకంలో కనబడేది అదే కదా. కాబట్టి ఈ లోకమును మనం జయించాలి అని అంటే ఈ లోకములో ఉన్న వాటిని మనం ప్రేమించకూడదట. ప్రేమించకూడదు. అప్పుడే మన లోకాన్ని జయించగలుగుతాం. రెండవ మాట ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? గలతీయులకు రాసిన పత్రిక, మొదటిది లోకమును జయించే వ్యక్తి లోకమును ప్రేమించకూడదు. ఆ లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి రెండవది మనం ఆలోచన చేసినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం, 5:24, ఇట్టి వాటికి విరోధమైన 5:24 క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. చాలండి. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు.
శరీరాన్ని జయించేటువంటి వ్యక్తి క్రీస్తు శిలువ చేత మనము ముద్రింపబడిన వారమై ఉండాలి. మనం సిలువ వేయబడిన వారమై ఉండాలి. సిలువ వేయబడి ఉంటే మనము ఆ పని చేయడానికి పూనుకోం. శరీరము కోరుతున్నటువంటి ఆలోచనలకు మనం అవకాశం ఇవ్వం. అందుకే ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయబడి ఉన్నారు అని అంటా ఉన్నాడు. సిలువ వేయబడి ఉండాలి. నీవు నేను మనమందరము కూడా లోకమును జయించడం మాత్రమే కాదు, ఆయనతో మనం సిలువ వేయబడిన వారమై ఉండి శరీరమును జయించే వారమై ఉండాలి. మూడవది ఏమంటాడు అక్కడే చదువుదాం అనుకో. మరి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనం చేయాల్సింది అపవాదిని జయించాలి అని అంటే మనం దేవుని యొద్దకు వస్తే అపవాది పారిపోతాయి. మన దేవుని దగ్గరికి రావాలి. దేవునికి దూరంగా ఉంటే అపవాది ఇంకా మనకు దగ్గర అవుతాడు. వాడు ఎక్కడ ఉంటాడు? గవిని బయటే ఉంటాడు. కాదయ్యా నేను లోపలికి రాలేను, నేను బయటే ఉంటానంటే కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నోవహు లోకాన్ని జయించాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకు నాకు తెలియపరుస్తున్నాడు, నీవు కూడా లోకమును జయించాలి. అది జయించాలి అని అంటే ఈ లోకంలో ఉన్న వాటిని నీవు ప్రేమించకూడదు. ఈ లోకంలో ఉన్నవేవి అని అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఈ లోకాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నాయి. వీటికి దూరంగా ఉంటే నీవు జయించినట్టే. కనుక దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నోవహు లోకాన్ని జయించిన వాడై ఉన్నాడు, దానియేలు శరీరాన్ని జయించిన వాడై ఉన్నాడు. నీవు కూడా శరీరాన్ని జయించాలి అంటే ఈ లోకములో ఉన్న వాటికి నీవు అవకాశం ఇవ్వకుండా నీవు క్రీస్తు యేసు సంబంధులుగా కనబడినట్లుగా క్రీస్తు శిలువతో నీవు ముద్రింపబడి ఉండాలి. ఆయనతో నీవు సిలువ వేయబడినటువంటి వ్యక్తి అయి ఉండాలి. కనుక మూడవది ఆయన చెప్తున్న మాట ఏంటి? మనము సాతానుని జయించాలి, అపవాదిని మనం జయించాలి. అపవాదిని జయించాలంటే మనం దేవునికి లోబడి ఉండాలి. మనం ఆయన యొద్దకు వస్తే ఇప్పుడు అపవాది చదువుదాం అన్నమాట చివరి లైన్, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అదండి, అప్పుడు మీ యొద్ద నుండి వాడు పారిపోవును. వాడిని ఎదిరించడం అని అంటే, అపవాదుని ఎదిరించడం అని అంటే నోటి మాటతో మాత్రమే కాదు. ఎదిరించడం అని అంటే ఏంటి? నువ్వు పలానా చోటికి నువ్వు పోవద్దు అని కనుక ఇంట్లో వాళ్ళు చెప్పారనుకో, వీడేం మాట్లాడాల్సిన పనిలే. అక్కడికి పోయాడు అని అనుకో, ఆ ఇంట్లో వ్యక్తుల యొక్క మాటను అతడు ధిక్కరించినట్టే, ఆ మాటను అతడు లెక్క చేయనట్టే. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అపవాదిని మీరు ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎదిరించడం అంటే అపవాదేమో దేవుని కార్యాల దగ్గరికి రావద్దని చెప్పనని ప్రోత్సహిస్తుంది, దేవుని మందిరానికి రావద్దని ప్రోత్సహిస్తుంది, దేవుని మాటలు వినొద్దని చెప్పని ప్రోత్సహిస్తుంది. నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు ఎదిరించే వ్యక్తిగా కనబడాలి అని అంటే నువ్వు దేవుని మందిరానికి రావాలి, దేవుని మాటలను వినాలి, దేవుని మాటలకు లోబడాలి. అప్పుడు నువ్వు ఎదిరించిన వ్యక్తి అవుతావు. మనం ఏమీ చేయకుండా అపవాది మన నుండి పారిపోమంటే అది ఎట్ట పారిపోతుంది? దాంతో సహవాసం చేస్తూ ఉంటే పొమ్మంటే పోతుందా? నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసింది. కనుక
అపవాదిని మీరు ఎదిరించడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. వాడు పారిపోవాలి అంటే ఏం చేయాలి? చివరి లైన్లో దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అదండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని అంటా ఉన్నాడు. పక్కింటి వాళ్ళ ఇంటికి మనం కన్నెత్తి కూడా చూడకుండా వాళ్ళు మన ఇంటికి రావాలి అని కోరుకోవడం ఎంతవరకు సాధ్యం? అది ఎంతవరకు అది మంచి ఆలోచన? వరుస కనీసం కన్నెత్తి కూడా చూడం, కానీ వాళ్ళు మన ఇంటికి రావాలి అని అంటే మనం కూడా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా మన ఇంటికి వస్తూ ఉంటారు. అంటే అప్పుడేమవుతుంది? స్నేహము పెరుగుతుంది, ఒకరి మధ్యలో ఒకరికి మాట కలుస్తుంది, ఒకరి భావాలు ఒకరికి తెలుస్తూ ఉంటాయి, ఒకరి ఆలోచనలు ఒకరికి తెలుస్తూ ఉంటాయి. మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు. ఏమి లాజిక్ పెట్టాడు దేవుడు! ఎక్కడ మనం వెనకడుగేస్తున్నాం? ఆయన మందిరానికి, లేదా ఆయన నివసించే స్థలానికి, లేదా ఆయన ఇంటికి మనం రాకుండా మన ఇంట్లో దేవుడు ఉండాలంటే ఎలా? కనుక ఈ రాత్రికాల సమయంలో నీవు నేను మనం జయించాల్సినటువంటి వాటిని మనం గుర్తెరగాల్సిన వారమై ఉన్నాం. లోకమును జయించాలి, శరీరాన్ని జయించాలి, అపవాదిని జయించాలి. వీటిని జయించాలి అన్న ఆలోచన నీలో ఉండగలిగితే నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనతో కలిసి నడవడానికి నీవు ఇష్టపడగలిగితే, ఆ ప్రయాణంలో నువ్వు కొనసాగగలిగితే దేవుడు నీతో ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా తల్ల వంచుదాం. ఎన్నో మాటలు దేవుడు మనకు వినిపిస్తూ ఉన్నాడు. శ్రేష్ఠ